గురుభ్యో నమః రాజమాతాంగినే నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. ఈరోజు కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర నటించిన సత్యభామ సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. కథ విషయానికి వస్తే షీ టీంలో డిఎస్పీగా పనిచేస్తున్న సత్యభామ తన కళ్ళెదురుగా జరిగిన ఒక అమ్మాయి మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఏమైంది, ఆ హంతకుడు తనకి చివరికి దొరికాడా లేదా, దీనిలో టెర్రరిస్టుల పాత్ర ఏంటి, ఈ కేసులో లోకల్ ఎంపీ కొడుకు పాత్ర ఏంటి అని దాని చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది. ఇక నటీ విషయానికి వస్తే కాజల్ చాలా బాగా చేసింది. కాజల్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే కాజల్ 2.0 అని చెప్పొచ్చు. ఫైట్స్ విషయానికి వస్తే కాజల్ అదరగొట్టిందనే చెప్పాలి. నవీన్ చంద్ర యాక్టింగ్ డీసెంట్గా ఉంది. అంకిత్ ప్రజ్వలకు మంచి పాత్రలు దొరికాయి. వాళ్ళు తమ పాత్రలో చాలా బాగా నటించారు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే సుమన్ చిక్కాల, తనకిది మొదటి సినిమా అనుకుంటున్నాను, కానీ తను ఎటువంటి తడబాటు లేకుండా సినిమా ప్రతి సీన్ కూడా చాలా గ్రిప్పింగ్గా తీశాడు. అబ్స్ట్రాక్ట్ సీన్స్ అయితే చాలా బాగా చేశాడు. ఆ విషయంలో డైరెక్టర్ ప్రతిభ చాలా కనబడుతుంది. కాజల్ ఇంట్రడక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ చాలా బాగా తీశాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం ఈ సినిమాకి ఒక అసెట్ అనే చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. సాంగ్స్ అన్ని మాంటేజ్ సాంగ్స్లో అనిపించినా సరే బాగున్నాయి. ఎడిటింగు, కెమెరా వర్క్ సినిమాకి తగ్గట్టు అన్నీ సంపాలలో సరిపోయాయి. ఇక మనకి సత్యభామ అంటే మనకు గుర్తొచ్చేది దీపావళి. దీపావళిలో టపాసులు ఎలాగైతే పేలుతాయో ఈ సినిమా కూడా అలాగే పేలింది. మామయ్య సలహా ఏంటంటే ఈ సినిమా మీరు ఇంకా చూడకపోతే తప్పక చూడండి. చూస్తే మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. జై మాతాంగి.